గ్రూప్ నోటిఫికేషన్లో జీవో నెంబర్ 27 అమలు చేసిన రాజేష్ కుమార్ వర్సెస్ దర్యా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ ప్రకారంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అమలు సరిగ్గా జరగలేదని చెప్పి ఆల్రెడీ పిటిషన్ కోర్టులో వేయడం జరిగింది. సో మేమేమంటున్నామంటే ఈ జీవో 77లో ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ కరెక్ట్గా ఈ రోస్టర్ ప్రకారంగా జరిగిందా లేదా, ఇంప్లిమెంట్ సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి గవర్నమెంట్ వారు మళ్ళీ ఒకసారి పునర్పరిశీలించి ఎటువంటి తప్పులు రాకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మిగతా నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎఫ్ఆర్ఓ కానీ డిప్యూటీ ఈఓ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్ఓలో నోటిఫికేషన్లో 37 పోస్టులు అంతా ఉన్నాయి. దాంట్లో 27 పోస్ట్ ఆల్మోస్ట్ అమ్మాయిలకే లేడీస్కే వచ్చినట్టుగా ఆ జీవో నోటిఫికేషన్లో పొందుపరిచారు. సో ఇవన్నీ ఏంటంటే వెంటనే జీవో నెంబర్ 77 ప్రకారంగా రూల్ నెంబర్ 22A సబ్ రూల్ ప్రకారంగా మహిళలకు రిజర్వేషన్ అమలు జరపాలి. సో దాంట్లో ఎక్కువ తక్కువ లేకుండా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతి పాటిస్తూ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో ఇదే విషయంలో వేపాడ చిరంజీవి గారు నోటిఫికేషన్ 2023 నోటిఫికేషన్ రాగానే 2 రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇందులో రోస్టర్ గురించి ఇందులో ఏ పాయింట్స్ లేవు, ఇది ఒక రోస్టర్ కాదు, ఇదేదో వదిలారని చెప్పి ఆయన ఆమోదం పరిచి ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టకపోగా, కనీసం గవర్నమెంట్ వారికి కనీసం సూచించకపోగా ఇది జాప్యం జరుగుతుంటూ ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు అభ్యర్థులంతా ఆందోళన పడుతూ ఇది ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, జరిగితే ఏంటి, ఎట్టుపోతుందని చెప్పి సందిగ్ధంలో ఉంటున్నారు. సో గవర్నమెంట్ వారు ఈ దృష్టికి తీసుకుని జీవో 77ని ఒకసారి క్లియర్ రోషన్ పరిచి మాకు ఎగ్జామ్స్ క్లియర్గా జరిపించాలని మేము కోరుకుంటున్నాం.